నేను ట్రైలర్ ఎంత ఎంజాయ్ చేశానో మేబీ నేను ట్రైలర్ చూసేటప్పుడు నా రియాక్షన్స్ మీరు ఎంతైనా రాజా సాబ్ని మాత్రం బీట్ చేయొద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చిరంజీవి గారి లుక్ చాలా బాగుంది. ఆ సినిమానే ఈ సినిమానే ఆయన అసలు వచ్చాడంటే అదుర్సు సూపర్ హిట్ మొత్తం అంతా ఏదైనా సరే. మన శంకర్ దాదా ఎంబీబీఎస్ వైబ్స్ వస్తున్నాయి నాకైతే. ఇప్పుడే ట్రైలర్ చూసా. చిరంజీవి గారు మన ట్రైలర్ ఆ పాటలు అవి చూసి ఏదో ఉండిద్ది అనుకున్నాం, కానీ ఈ రోజు చూసినాక. హాయ్ అండి. హాయ్, మీ పేరు? దివ్య. ఎస్. సో మణిశంకర్ వరప్రసాద్ గారు మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, అవునవును, ఎలా ఉంది? ఎలా ఉంది? చాలా బాగుందండి. బాస్ ఇస్ బ్యాక్ అనిపిస్తుంది. నిజం చెప్తున్నాను, మా చిరంజీవి గారిని అన్నయ్య మూవీలో ఏదైతే ఫన్ ఆ ఫ్యాక్టర్ చూశానో అదే ఫ్యాక్టర్ అదే చిరంజీవి గారిని మళ్ళీ నాకు అనిల్ రావుపూడి గారు ఇక్కడ ఈ సినిమాలో చూపించినట్టు అనిపించింది. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నేను ట్రైలర్ ఎంత ఎంజాయ్ చేశానో మేబీ నేను ట్రైలర్ చూసేటప్పుడు నా రియాక్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే తెలుసుండేది మీకు. నిజం చెప్తాను, అంత బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను నిజంగా. ఎందుకంటే మా మెగాస్టార్ గారు మళ్ళీ బ్యాక్ రాని అనిపించిన మూవీ అనిపిస్తుంది ఇదైతే మాత్రం. ఎస్, అండ్ వాళ్ళ పేరు ఎలా ఉంది? నయనతార అండ్ చాలా బాగుంది. చాలా చాలా బాగుంది నిజంగా, చాలా క్యూట్గా ఉంది. నిజం చెప్పాలంటే నయనతార గారు మీరు అన్నం తింటున్నారో అర్థం కావట్లేదు. ఏజ్ పెరిగే కొద్ది మీరు చాలా బాగున్నారు. చాలా గ్లామర్గా ఉన్నారు. దట్టు మన మెగాస్టార్తో అంటే మామూలుగా లేరనమాట. వాళ్ళిద్దరి మధ్య ఏదైతే కెమిస్ట్రీ గుడ్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా బాగా అనిపించింది. అప్పుడు సౌందర్య గారు చిరంజీవి గారు ఎలా అనిపించారో నాకు ఇప్పుడు నయనతార గారు చిరంజీవి గారు అలానే అనిపిస్తున్నారు. మేబీ ఇంకా థియేటర్లో చాలా ఫన్ ఉన్నట్టుంది. దాచిపెట్టారు. ట్రైలర్లో మనకి 10% మాత్రం రిలీజ్ చేశారు నాకు అనిపిస్తుంది. అండ్ అలా గెస్ట్ రోల్ కూడా వెంకటేష్ గారు చేస్తున్నారని చెప్పి ఇద్దరికి సంబంధించి సాంగ్ కూడా మొన్న కూడా రిలీజ్ చేశారు. అంటే వాళ్ళ పేరు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే వీళ్ళిద్దరిని సిల్వర్ స్క్రీన్ మీద చూడడం చాలామందికి డ్రీమ్. వాళ్ళు ఈ మూవీతో దాన్ని బ్రేక్ చేస్తున్నారు. దాని గురించి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? యాక్చువల్గా మా వెంకీ మామ నిజం చెప్పాలండి ఎక్కడున్నా సరే అందరితో అంటే ఈయన వేరురా, ఈ హీరో వేరురా, మా హీరో పక్కన ఈ హీరో ఏంటి అన్న ఫీలింగ్ ఎక్కడ తీసుకోరా అని ఒక వ్యక్తి ఉన్నారంటే అది వెంకీ మామ గారు మాత్రమే. నాకు అంత ఇష్టం అన్న వెంకీ మామ అంటే. సో వెంకీ గారు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. మెగాస్టార్ గారి పక్కన మీరు కాంబో చేస్తున్నందుకు చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడు మా పవర్ స్టార్ పక్కన చేస్తారు, ఇప్పుడు మా మెగాస్టార్ గారు పక్కన చేస్తారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చాలా బాగుందండి. ఇంకా 2 weeks ఉంది మూవీ రావడానికి. సో కొంచెం ఫాస్ట్ వస్తే చూడాలని చెప్పి క్యూరియస్తో వెయిటింగ్. అండ్ మోర్ ఓవర్ సాంగ్స్ ఉన్నాయి చూడండి, సూపర్ ఉన్నాయి. ఎంతైనా రాజా సాబ్ని మాత్రం బీట్ చేయొద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ ప్రభాస్ ఫ్యాన్ కాబట్టే కదా చెప్తున్నా నేను, డార్లింగ్ ఫ్యాన్. అండ్ వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంది? నయనతార అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ బేసిక్గా చాలా బాగుంది వాళ్ళిద్దరిది. అంటే లైక్ ప్రీవియస్ మూవీ చూసుకుంటే కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ వాళ్ళిద్దరిది. సో చూడొచ్చు, సాంగ్స్ కానీ మూమెంట్స్ కానీ కొంచెం ఫన్గా ఉంది. సో ఓవరాల్గా చూడొచ్చు మూవీ, చాలా బాగుంది. అదే పండగకి చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి కదా, ఏ సినిమాకి వెళ్తారు? రాజాసాబ్ సినిమాకి పోతా నేనైతే. పండగకి ముందు, పండగ టైంలో అదే సేమ్ చిరంజీవి గారి మూవీకి వెళ్తాను నేను. టికెట్ రేట్స్ కూడా ఇప్పుడు చాలా హైక్ ఉన్నాయి కదా సార్. ప్లీజ్ నాకు ఒక్క ఫ్రీ టికెట్ తిప్పియారా చిరంజీవి సార్, ప్లీజ్ మీకోసం. శ్రీను బెల్లంకొండ. శ్రీను. నైస్. సో ఇప్పుడు మణిశంకర్ వరప్రసాద్ గారి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, చూసాము. యాక్చువల్గా 8 movies బిఫోర్ ఎలా ఉందో, ఒక 90s లుక్స్ ఎలా ఉన్నాయో ప్రజెంట్ అనిల్ రావుపూడి డైరెక్షన్లో సూపర్గా చూపించారు. విక్టర్ వెంకటేష్ క్లాస్ కానీ ఆ చిరంజీవి గారు మాస్ కానీ రెండు కంబైన్ అయ్యి ఒక థియేటర్కి మాస్లు ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్ ఇద్దరు కూడా రావాలని కోరుకున్నాం. సూపర్ ట్రైలర్ ఎక్సలెంట్గా ఉంది. ఓకే. అండ్ యాజ్ యూజువల్ అనిల్ రావుపూడి గారు అంటేనే కామెడీ ఫిలిమ్స్. అవును, అనిల్ రావుపూడి కామెడీ, మెగాస్టార్ చిరంజీవి గారి కామెడీ, ప్రీవియస్ పాతకాలంలో కామెడీ ఎలా ఉందో ఈ కామెడీ మొత్తాన్ని ఇక్కడ చూపించుకొచ్చాడు సినిమాని. చాలా బాగుంది. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాకి వస్తారని ఆశిస్తున్నాము. సంక్రాంతికి వస్తున్నాము అండ్ ఈ ట్రైలర్ రెండు చూడడానికి దగ్గర ఉన్నా సరే కానీ ఈ మన చిరంజీవి గారి లుక్ చాలా బాగుంది. ఆ సినిమానే ఈ సినిమానే. ఆ స్టోరీ డిఫరెంట్, ఈ స్టోరీ డిఫరెంట్. ఏదేమైనా సరే ఈ సినిమాలో మన వెంకటేష్ గారు ఉన్నారు, ప్లస్ చిరంజీవి గారు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ అయిద్దని మేము ఆశిస్తున్నాము. సార్ ఇంతకుముందు గాడ్ ఫాదర్ చూసాము, ఒక రీసెంట్ మూవీ. బట్ దీనికి కంపేర్ చేసుకుంటే మన ఈ శంకర్ వరప్రసాద్ సినిమాకి చాలా బాగుంది. హాయ్ అండి, నా పేరు సాయి అండి. చూసానండి, బాగుందండి. అంతేనా, మెగాస్టారే. ఆయన చిన్నప్పటి నుంచి మేము చూసిన సినిమాలు మొత్తం అన్నీ ఒక రేంజ్లో ఉన్నాయి. అన్నీ ఎప్పటికైనా సరే ఆయన
యాక్టింగ్ చేసిన సినిమాలన్నీ అన్నీ ప్రతి ఒక్కటి కూడా సూపర్ హిట్ అవుతాయి. ఆయన అలానే చేసిన సినిమాల్లో ఇప్పటివరకు మీకు బాగా నచ్చిన సినిమా ఏది? శంకర్దాద ఎంబీబీఎస్ అండి. శంకర్దాస్ ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ అందులో ఆయన చేసిన ఇది కానీ ఆయన మొత్తం యాక్టింగ్ కానీ సూపర్ డూపర్ హిట్ అండి. మొత్తం అన్ని ప్రతి ఒక్కటి ఎవరు ఇప్పుడు ఉన్న యాక్టర్స్ అందరూ కూడా ఆయన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళిన వాళ్ళే మొత్తం ప్రతి ఒక్కరు కూడా. ఆయన అలా పండిస్తాడండి నటన యాక్టింగ్ మొత్తం అంతా ఆ రకంగా ఉంటుంది చాలా. మరి ఈ సినిమాలో ఇంకొక పెద్ద స్టార్ కూడా ఉన్నారు కదా, విక్టరీ వెంకటేష్. అవునండి, వాళ్ళిద్దరిని ఆయన అసలు చెప్పక్కర్లేదండి. ఆయన అంతా మా విక్టరీ మామ. ఆయన అసలు వచ్చాడంటే అదుర్సు సూపర్ హిట్ మొత్తం అంతా. ఏదైనా సరే ఆయన సినిమాలు కూడా అలానే ఉంటాయి. ఏదైనా సరే ఆయన పాత్ర పోషించాలన్నా ఆయన యాక్టింగ్ కానీ అన్నీ కానీ సూపర్ డూపర్ హిట్ అండి. ఇది కూడా ఆయన కూడా ఫ్యామిలీ స్టార్ అని చెప్పుకోవచ్చు విక్టరీ వెంకటేష్ గారు. మెగాస్టార్ అంటే ఇంకా కుర్రోళ్ళకి ఇంకొక ఊపును ఊపుతారు. విక్టరీ అంటే ఇంకా ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోవచ్చు. ఇంకా మీరు సినిమాకి ఎటువంటి ఆలోచన లేదు దాంట్లో. ఫ్యామిలీ. హాయ్ అండి. హాయ్ అండి, నబీ అండి నా పేరు. ఓకే, ఇప్పుడు మణిశంకర్ వరప్రసాద్ గారు మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పుడే చూసానండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కామెడీ ప్లస్ ఫ్యామిలీ ప్లస్ ఎమోషన్ ఫుల్ ఎంటర్టైనర్ అండి. ఈసారి థియేటర్స్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ పక్కా పడుతుంది సినిమా. ఇప్పుడు మన సంక్రాంతికి వస్తున్నాం, లాస్ట్ టైం రిలీజ్. అవును. ఇప్పుడు ఈ సినిమా వస్తుంది. మనకు తెలిసిందే కొంచెం సిమిలర్ గా ఉన్నాయి అని చెప్పి వింటున్నాం. మీకు ఏం లేదండి, వేరేలాగా ఉంది. సేమ్ మన శంకర్దాద ఎంబీబీఎస్ వైబ్స్ వస్తున్నాయి నాకైతే. ఇప్పుడే ట్రైలర్ చూసా. చిరంజీవి మన వింటేజ్ శంకర్దాద ఎంబీబీఎస్లో ఎట్లున్నాడో చించి పడేస్తున్నాడు ఫన్నీ సీన్స్ మొత్తము. నాకు తెలిసి అందరు ఫ్యామిలీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ ఫిలిం కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇంకా వెంకటేష్ అయితే ప్రతిసారి ఫ్యామిలీ స్టార్ మనకు తెలుసు. ప్రతి సంక్రాంతికి వెంకటేష్ అన్న పక్కా వస్తాడు. ఈసారి అయితే మన ఫ్లాష్ మ్యాన్ లాగా వచ్చిండు. అసలు ఈ సినిమాలో ఇంకా ఫ్లాష్ మ్యాన్ అంటే వెంకటేష్ అని చెప్పుకోవచ్చు మనం. అన్న పక్కా హిట్ చేస్తాడు అనుకుంటున్నా. వెంకటేష్ అన్న చిరంజీవి కలిసి వచ్చిరు కదా, ఈసారి మస్తు ఉంటుంది మూవీ. పక్కా ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను ఈ ఫిలిం అయితే నేను. అండ్ లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఇప్పుడు మణిశంకర్ వరప్రసాద్ గారిలో ఇద్దరు హీరోలు ఉన్నారు. జస్ట్ స్టోరీ మాత్రమే రివర్స్ అని చెప్తున్నారు. ఏం లేదండి, ఇది నాకు తెలిసి కొద్దిగా ఎల్ఐసి ఏజెంట్ లాగా కనబడుతుంది. నాకు తెలిసి వాళ్ళ టీంలో ఏమో ఉంటుంది, ఏమో ఇంట్లో ఉంటుందని నేను అనుకుంటున్నా. స్టోరీ అయితే వేరేనే తీస్తాడు అనిల్ రావుపూడి, నాకు తెలుసు అది. ఎట్లా ప్రతిసారి వేరే విధంగా తీస్తున్నాడు కదా. కామెడీ మాత్రం ఏకదమ్ ఉంటుంది అనుకుంటున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. హాయ్ మేడం, మీ పేరు? శ్రీనివాస్ అండి. ఇప్పుడే మణిశంకర్ వరప్రసాద్ గారి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఎలా ఉందండి? చాలా హ్యాపీ అనిపించిందమ్మా. ఈ సంక్రాంతికి ముఖ్యంగా మా వెంకటేష్ గారి సినిమా లేదని బాధపడ్డాను నిన్నటి దాకా. కానీ అబ్బా, వెంకటేష్ గారు దిగటము, మాస్ డైలాగ్ వదలటము చాలా హ్యాపీ అనిపించింది. చిరంజీవి గారిని కూడా ఒక కామెడీ మ్యాన్గా మార్చేశాడు ఈ సినిమాలో. చివరికి చాలా ఒక కామెడీ సినిమా లేదు. చిరంజీవి గారు మన ట్రైలర్ ఆ పాటలు అవి చూసి ఏదో ఉండిద్ది అనుకున్నాం, కానీ ఈ రోజు చూసినాక చాలా హ్యాపీ అనిపించింది. ఫ్యామిలీతో వెళ్ళి చూడదగిన కామెడీ సినిమా మా ముందుకి చిరంజీవి గారు తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే చిరంజీవి గారి డైలాగులు కూడా సూపర్ అనిపించినాయి. చిరంజీవి గారి లుక్కులు కూడా మారిపోయినాయి. ఆయన కామెడీ చేయడం కానీ అంత లుక్ అనేది విధానం చాలా ఒక డ్యాన్స్ మాస్టర్ అని పేరు తెచ్చుకున్న చిరంజీవి గారు ఈ రోజు మళ్ళీ మాకు కనపడ్డారు. చాలా హ్యాపీ అనిపించింది. అట్లాగే అది సినిమా ఎందుబా గాడ్ ఫాదర్లో వీళ్ళిద్దరు కలిసి చేశారు. ఇది మన అక్క అన్నా చెల్లె నయనతార వాళ్ళిద్దరు అన్నా చెల్లెలుగా చేశారు. కానీ దీనిలో కూడా ఆ ఫైట్లో ఆ విధానం అనేది కొద్దిగా దానిలో ఏమైనా కాపీ కొట్టారా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. అది కాకుండా ఫైట్లు కానీ మిగతా అని ఒక కామెడీగా చిరంజీవి గారు వెళ్ళడం అనేది చాలా హ్యాపీ అనిపించింది.